అనంతపురం రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సినోలెక్స్ కేబుల్ బాక్సులు అక్రమ గోవా మద్యంతో సహా సుమారు 80 లక్షల విలువ గల సరుకు పట్టివేశారని వెల్లడించారు. రాయదుర్గం పట్టణంలోని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సిఐలు వెంకట లక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి పెద్ద మొత్తంలో అక్రమంగా గోవా మద్యం తరలిపోతుందని సమాచారం రావడంతో ఈచర్ వాహనాన్ని వెంబడించి వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో పట్టుకున్నారని తెలిపారు. వాహనంలో 1.52 లక్షల విలువ గల 147 బాక్సుల గోవా అక్రమ మద్యం, 7496 కిలోల సిఫోలెన్స్ కేబుల్ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ విలేకరు సమావేశంలో తెలిపారు. గోవా అక్రమ మద్యం తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు, మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమ గోవా మద్యాన్ని పట్టుకోవడంతో సాహసించిన సెబ్ అధికారులకు ఎస్పీ రికార్డు అందజేశారు. సార్ 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 ఓకే సార్ ఆ బ్యాగ్ సార్ పెట్టుకోండి సార్. దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి రెండు కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళ అక్రమ మద్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ, అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా, కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సిఐ మురళీమోహన్, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది.